కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, బయట బండి మీద మనకి ఎగ్ బోండాలు వేస్తుంటారు కదా, అచ్చం అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఇక నేను ఎగ్ బోండా చేసుకోవడానికి 4 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అవి నిండా మునిగేలా వాటర్ని పోసి కొద్దిగా సాల్ట్ వేసుకొని 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి పొట్టు తీసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక నేను చూపిస్తున్నట్టుగా నైఫ్తో ఎగ్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. నైఫ్ని ఇలా స్మూత్గా లోపలికి ప్రెస్ చేస్తే సరిపోతుందండి. అప్పుడైతేనే ఎగ్ నీలం పార్ట్ బయటికి రాకుండా ఇలా నీట్గా కట్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను 2 ఎగ్స్ని మాత్రమే కట్ చేస్తున్నాను. మిగిలిన 2 ఎగ్స్తో అలాగే ఎగ్ బోండా వేసుకుందాం. మీకు ఎలా కావాలనుకుంటే అలా ఎగ్ బోండాల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి బ్యాటర్ ప్రిపరేషన్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారపొడిని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. నెక్స్ట్ అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, చిటికెడు వంట సోడా అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాముని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే పిండి మరీ పలచగా అయిందనుకోండి ఎగ్ బోండా సరిగా రాదన్నమాట. ఇక్కడ మనం పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండిలో అసలు ఏమాత్రం ఉండలు లేకుండా ఇలా స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే బ్యాటర్ అనేది ఇలా మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఇలా సెమీ థిక్గా ఉండేలా చూసుకొని పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిలో డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పైన కొద్దిగా పిండిని వేస్తూ ఎగ్ మొత్తాన్ని కప్పేయాలి. ఇలా కాకుండా ఎగ్ని మనం టర్న్ చేసుకుంటూ పిండిలో డిప్ చేసామనుకోండి ఎగ్ లోపలి పార్ట్ పిండిలో పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా ఎగ్ని బయటికి తీసి దానికి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని కూడా తీసేసి బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కట్ చేసిన ఎగ్స్ని కూడా పిండిలో డిప్ చేసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఓవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేయని ఎగ్స్ ఉన్నాయి కదా, వాటితో బోండాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇందాకటి వాటిలాగే ఎగ్ మొత్తానికి పిండి బాగా పట్టేలా డిప్ చేసుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్ స్మూత్గా ఉంటాయి కాబట్టి వాటికి పిండి సరిగా అంటుకోదన్నమాట. అయినా పర్లేదు, ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిని పట్టించి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంతే అండి, మంచి టేస్ట్ని ఇచ్చే ఎగ్ బోండాల్ని ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పైన కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా కారపొడిని స్ప్రింకిల్ చేసుకొని తిని చూడండి. అచ్చం మనకి బయట బండి మీద దొరికే ఎగ్ బోండా టేస్ట్ లానే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఎగ్ బోండాల్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.